సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది సార్. 'ఓజీ' సినిమా ఇంకొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది రిలీజ్‌కు. ఈ టైంలో అమెరికాలో షోలు మొత్తం క్యాన్సెల్ అయినట్టుగా అక్కడి నుంచి వార్తలొచ్చింది సార్. మరి ఏం జరిగింది? అమెరికాలో ఎందుకు షోలు క్యాన్సెల్ చేశారు? మరి దీనికి సంబంధించి దాని ప్రభావం 'ఓజీ' సినిమా మీద ఏ రకంగా ఉంటుంది? సో, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే నార్త్ ఇండియా, నార్త్ ఏషియన్‌కి హ్మ్. సంబంధించిన వివాదం ఇది. హ్మ్. అంటే యార్క్ సినిమాస్ అని ఒక సంస్థ ఉంది. థియేటర్ చైన్ అది. హ్మ్. ఆ థియేటర్ చైన్ మా థియేటర్స్‌లో ఈ సినిమా షోస్ క్యాన్సిల్ చేస్తున్నామని ప్రకటించింది. హ్మ్. పర్టిక్యులర్‌గా కెనడా ఆ ఏరియాలో ఉన్నారు. హ్మ్. వాళ్ళ ప్రెజెన్స్ ఉంది. అందుకని వాళ్ళు ఈ షోస్ క్యాన్సిల్ చేసి ఎవరైతే టికెట్లు బుక్ చేశారో వాళ్ళందరికీ కూడా డబ్బులు రిఫండ్ చేసేస్తాము అని చెప్పారు. అంటే అది ఒక చైన్ మాత్రమే. ఇంకా చాలా చైన్స్ ఉన్నాయి. సో అక్కడ నడుస్తాయి. వీళ్ళు పర్టికులర్‌గా ఎందుకు వద్దన్నారంటే డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి మా మీద ఒక ప్రెషర్ ఉంది హ్మ్. అని వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్‌లో స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అలాగే సాంస్కృతిక పరమైనటువంటి విభేదాలు జనం మధ్య సృష్టించటానికి కూడా వెనుదీయటం లేదు వీళ్ళు. అంటే ఒక ఎమోషన్‌ని రైజ్ చేయటం ద్వారా టికెట్ సేల్స్ పెంచి బిజినెస్ ఎక్కువ జరుగుతోంది అనేది ప్రొజెక్ట్ చేయటం ద్వారా భవిష్యత్తులో సినిమాలకు సంబంధించినటువంటి హక్కులు టేక్ ఓవర్ చేయటము, ఈ ప్రమోషనల్ యాక్టివిటీ మేము చేస్తాము అని చెప్పడం ద్వారా సినిమాలకు ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అంటే అబ్రాడ్‌లో విపరీతమైన సేల్స్ ఉన్నాయి ఈ సినిమాకి అని చెప్పడం ద్వారా దేశీయ మార్కెట్ మీద దాని ప్రభావం పడి ఇక్కడ కూడా పెరుగుతుంది సేల్స్. హ్మ్. ఇలాంటి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా సినిమాకి సంబంధించిన హైప్ క్రియేట్ చేయడానికి ఏం చేయడానికైనా పడిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ సినిమా ఇది ఒక కాస్ట్ ఓరియంటేషన్ తీసుకొచ్చి అమెరికాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ రెచ్చగొట్టడం, ఆ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు రకరకాల పద్ధతుల్లో అక్కడ కమ్యూనిటీకి చేరేలాగా, అంటే మనం మన తడాకా చూపించాలి, ఒక్కొక్కళ్ళు అవసరమైతే 10 టికెట్లు కొందాం, కొనేసి మన సినిమాని మనం నిలబెట్టుకోవాలి, మన హీరోని మనం నిలబెట్టుకోవాలి, అంటే పొలిటికల్గా మన సత్తా ఏమిటో చూపించాలి, మన వాడిని ముఖ్యమంత్రిని చేయాలి, ఈ రేంజ్ ఇది రెచ్చగొడుతున్నారు కేవలం. అంటే ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన హైప్ క్రియేట్ చేయడానికి సాంస్కృతిక అనే పదం ఎందుకు వాడారంటే కులాన్ని వాడుతున్నారు అని. హ్మ్. కులాన్ని వాడుతున్నారు, వాళ్ళు రాజకీయాలను వాడుతున్నారు. అంటే కూటమిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. తరచూ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు. ఈ సనాతన ధార్మిక విషయాలను ఆ యాంగిల్లో కూడా జనాలను రెచ్చగొట్టి ఎన్ని కోణాల్లో పవన్ కళ్యాణ్ దిశగా ప్రజలను డైవర్ట్ చేయవచ్చో అన్ని యాంగిల్స్లోనూ రకరకాల ప్రచారానికి సంబంధించిన సామగ్రిని తయారు చేసి పంప్ చేస్తున్నారు. ఈ పంప్ చేస్తున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. మేము ఇలాంటి విభేదాలు క్రియేట్ చేయడం ద్వారా సృష్టించేటువంటి మార్కెట్కి వ్యతిరేకం. ఆర్గానిక్గా సినిమాకి సంబంధించి మార్కెట్ క్రియేట్ అయి ముందుకెళ్తే మాకు అభ్యంతరమేం లేదు. కానీ ఇలాంటి అంశాలన్నీ క్రియేట్ చేసి లేనివి క్రియేట్ చేయటం ద్వారా ఎవరినో రెచ్చగొట్టి టికెట్లు కొనిపించటం ద్వారా సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనకాల వాళ్ళకి రకరకాల వ్యూహాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలా బిహేవ్ చేసిన వాళ్ళే రేపు పొద్దున ఇంకో కమ్యూనిటీ హీరో సినిమా వచ్చినప్పుడు అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళని వీళ్ళ మీదకి ఎగదోస్తారు, వీళ్ళని వాళ్ళ మీదకి ఎగదోస్తారు. ఇది సినిమా ప్రమోషన్ వరకు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అంతిమంగా రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి నడవాల్సిన పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు ఈ తేడాల వల్ల వీళ్ళు కలవరు, వీళ్ళు విడిపోయే వ్యవహరిస్తారు. పైగా వీళ్ళ మధ్య దాడులు జరిగే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. అందుకని ఈ సాంస్కృతిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విభేదాలు సృష్టించేటువంటి ప్రచారం సినిమా టికెట్ల సేల్ కోసం, సినిమాని మార్కెట్ చేసుకోవడం కోసం ఈ తరహా ప్రయత్నాలు చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఈ డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ఒత్తిడి కార్యక్రమం
దీని నుంచి మమ్మల్ని మేము బయటపడేసుకోవడం కోసం, దీనిలో మేము ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం కోసం, ఇక్కడ గనక ఇన్వాల్వ్ అయితే వీళ్ళు ఇంకా చాలా చాకరీ చేయిస్తారు మా చేత వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం. మేము అవన్నీ చేయడానికి సిద్ధంగా లేము అని ఈ యార్క్ అనేటువంటి ఒక చైన్ బహిరంగంగా ప్రకటించి ఒక లెటర్ రిలీజ్ చేసి సీన్లో నుంచి తప్పుకుంది. అందుకని ఆ ఏరియాల్లో షోస్ ఉండవు, వాళ్ళ టికెట్లు వెనక్కి ఇచ్చేస్తారు. మరి ఆ జనాలు ఇంకెక్కడికైనా వెళ్తారేమో, వాళ్ళని డైవర్ట్ చేసి ఇంకో చోటకి మళ్లించే కార్యక్రమం డిస్ట్రిబ్యూటర్లు ఎలాగూ తీసుకుంటారు. అయితే వీళ్ళకి ఈ చర్చ డెఫినెట్ గా జరిగి ఉంటుంది. ఇంతకు ముందు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి డిస్కషన్ జరిగిన తర్వాతే వాళ్ళు అంతిమంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రెజర్ ఉండుండొచ్చు. మార్కెట్ శక్తులు ఏం చేసైనా సరే సరుకు అమ్మాలి, సరుకు అమ్మటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇది అమ్మటం ద్వారా, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, మేము అనుసరిస్తున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ మూలంగా ఈ సినిమాకి ఈ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి హైప్ క్రియేట్ కావాలి మీ సినిమాకి అనుకున్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్పడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారు. కానీ ఈ సినిమాకి ఇక్కడ లబ్ధి చేకూరుతుంది. కానీ అంతిమంగా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఆ సినిమా తీస్తారో వాళ్ళు నష్టపోతారు. అన్ని విధాలుగా కల్చరల్ గాను నష్టపోతారు, రాజకీయంగాను నష్టపోతారు. అది ఆలోచించట్లేదు. డబ్బులు వస్తున్నాయా రావడం లేదా అనేది ఒక్కటే. అంటే మీ సినిమాని మేము ఈ లెవెల్లో పంపు చేస్తాం కాబట్టి మాకు ఈ రేట్కి ఇవ్వండి అని తీసుకుంటారు. ఇక్కడ ఒక కన్సిడరేషన్ మీద వెళ్ళిపోతుంది. దీనివల్ల మీకు ఇక్కడ లాభం వస్తుందని చెప్తాడు, చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళు రకరకాల పద్ధతుల్లో ఒక హైప్ క్రియేట్ చేస్తారు. చేసిన దాని తాలూకా ప్రభావం మనం చూసాం ఆల్రెడీ. ఓజీ సినిమాకి లక్షల్లో పెట్టి టికెట్లు కొంటున్నారు. అక్కడ లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు. అంటే వేలంపాట పాడితే ఆయన ఎవడో ₹1 కోటికో 5 కోట్లకో కొన్నాడని. ఇదంతా ఈ ప్రచారం అంతా కూడా సినిమాకి సంబంధించిన ఒక కృత్రిమమైనటువంటి హైప్ క్రియేట్ చేయటంలో భాగంగా జరుగుతోంది. మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేటువంటి బుడగ సినిమాలో కంటెంట్ లేకపోతే ఒక సూదితో పొడిచినట్టు ఫట్మని పేలుతుంది. ఆ పేలటం అనేది మంచిది కాదు. ఆర్గానిక్ గా జరగటమే మంచిది ఎప్పుడైనా. అంతే తప్ప కృత్రిమంగా రైజ్ చేయటం, ఇదంతా మార్కెట్ స్ట్రాటజీలోకి సినిమా వెళ్ళిపోతే ఇక్కడ తీసేవాళ్ళ పరిస్థితి వీళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోతారు. ఇంకప్పుడు కంటెంట్తో పని లేదు. ఏదో ఒకటి క్రియేట్, అంటే పాత రోజుల్లో పద్ధతి ఉండేది, కాంబినేషన్ సెట్ చేయటమే సినిమా అని ఒక ఫార్ములా కొంతమంది మాట్లాడేవారు. ఇది ఒకసారి ఎప్పుడో అర్జున్ రాజు గారి దగ్గరికి వెళ్ళింది. చిరంజీవి హైప్ నడుస్తున్నటువంటి రోజుల్లో. అంటే చిరంజీవి డేట్స్ ఉన్నాయి మీ దగ్గర అంటే, ఏదో సందర్భంలో ఆయన దగ్గర డేట్స్ ఉన్నాయి. చిరంజీవి దగ్గర ఈ డబ్బులు అడ్వాన్స్ ఉన్నాయి. కొండవీటి సింహం టైంలో ఇచ్చిన అడ్వాన్స్. ఆ సినిమాలో ఆయన బదులు మోహన్ బాబును వాడారు. కానీ ఆ అడ్వాన్స్ వెనక్కి తీసుకోలేదు. ఆ డేట్స్, ఆ అడ్వాన్స్ ఉంది ఆయన దగ్గర. వీళ్ళకి సినిమా చేయాలి ఆయన ఎప్పుడోకప్పుడు. మీ దగ్గర మీకు ఎలాగో అడ్వాన్స్ ఉంది కదా అతని దగ్గర, అతని రైజ్ నడుస్తోంది ఇప్పుడు. వెంటనే అతనితో హిట్లు కొడుతున్న డైరెక్టర్ని, అతనితో హిట్లు కొడుతున్న హీరోయిన్ని కలిపేసి ఓ వారం రోజుల్లో సినిమా అనౌన్స్ చేసేస్తే అడ్వాన్స్లు వచ్చేస్తాయి కదా మీకు అని ఎవరో సలహా చెప్పారండి. చెబితే నేను రోడ్డు మీద బజ్జీలు వేయటం లేదే, సినిమాలు తీస్తున్నాను అని చెప్పారట. అలా ఒక వార్త ఆ రోజుల్లో బయటకు వచ్చింది. అయితే సినిమా తీశాడు ఆయన తర్వాత. వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఒక మిరపకాయ బజ్జీ లాంటి సినిమా తీశాడు, జేబు దొంగ అనే పేరుతో. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూడా అలాంటి కృత్రిమమైనటువంటి ఒక హైప్ క్రియేట్ చేయటం అనేది జరుగుతోంది. ఇది చాలా కాలం క్రితం చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చాలా ప్రాంతాల్లో అనుసరించిన పద్ధతే. ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, ఒక రాజకీయ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, ఆ రెచ్చగొట్టడం ద్వారా అక్కడ దాన్ని సెంటిమెంటలైజ్ చేసి వాళ్ళందరూ ఈ సినిమాని విజయవంతం చేయటం తమ బాధ్యతగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకురావటం. దీని వలన ఏమవుతుందంటే సమాజంలో ఉన్నటువంటి సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. ఆ దెబ్బ తినటం అనే దాంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా చావనే, ముందు మనకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదు, వ్యాపారం చేసుకుంటున్నామా లేదా అన్నదే ప్రధానం. ఇలాంటి సందర్భం ఇప్పుడు అక్కడ కెనడా ప్రాంతాల్లో మొదలై ఆ చైన్, థియేటర్ చైన్ ఈ రకమైన వ్యాపారం మేము చెయ్యం అని వాళ్ళు
క్లియర్గా ఒక మాట చెప్పేసి బయటకు వచ్చేస్తారు. ఇది అక్కడ కన్వీనియంట్, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రజలు వారి వారి సమూహాలుగా చీలే ఉంటారు. ఆ సమూహాలను రెచ్చగొడితే వాళ్ళందరూ ఒకటే కదులుతారు థియేటర్కి అనేది వీళ్ళ ప్లాన్, వీళ్ళ స్ట్రాటజీ. ఓకే. అలాగే పొలిటికల్గా రెచ్చగొట్టడం అంటే ఇప్పుడు కూటమితో ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా కొంతమందిని కదిలించవచ్చు థియేటర్లో అయితే. ఈ సనాతన ధర్మం, ఈ వ్యవహారము ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఈయన. దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఇంకొక సెక్షన్ని థియేటర్కి పంపించవచ్చు. అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో దానికి వ్యతిరేక శక్తులు ఉంటాయి. అది కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యే శక్తులకి వ్యతిరేకంగా వీళ్ళని రెచ్చగొట్టి అక్కడ సామాజిక సమతుల్యాన్ని దెబ్బకొడుతున్నారు. అందుకని దండం పెట్టేసి సినిమా మేము ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.